ఏపీ విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ సక్సెస్గా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అయింది. ఫ్లైట్ వ్యాలిడేషన్పై హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయన్నారు. కూటమి సర్కార్లో ఏపీ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఇటీవల మృతి చెందిన టీడీపీ నేత సాయిబాబా కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయిబాబా మృతి బాధాకరమని తెలిపారు. ఆయన సేవలను గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో వికలాంగుల కమిటీ చైర్మన్ గా సాయిబాబా సేవలందించారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి పి సాయిబాబా గారు 2 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఫిజికలీ ఛాలెంజ్డ్ కార్పొరేషన్ కి చైర్మన్ గా పనిచేయడం. ఏపీ విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ సక్సెస్ గా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చిన ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్వే పై సేఫ్ గా ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్ సాంకేతిక సామర్థ్యం, రన్వే క్వాలిటీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనితీరు టెస్టింగ్ కోసం వ్యాలిడేషన్ ఫ్లైట్ ను నిర్వహించారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పల్ నాయుడు సహా ఏటీసీ చైర్మన్ ఉన్నారు. ఎయిర్పోర్టు అంటే 2000 ఎకరాల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎకానమిక్ రీజియన్ బలపడేందుకు అవకాశమన్నారు. భోగాపురం టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి. ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. భోగాపురం ఏదైతే విజయనగరంలో ఒక ప్రాంతంగా ఉండిందో అదే భోగాపురం ఈ రోజు వరల్డ్ క్లాస్ లో ఒక సిటీగా తయారు చేయడానికి బీజం పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ఉమ్మడి జిల్లాలు వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రేపు రాబోతున్న రోజుల్లో లభిస్తుంది. ఎయిర్పోర్ట్ అని అంటే ఈ రోజు 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. పోర్టులు, ఎయిర్పోర్టులు, నేషనల్ హైవేలు, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోందన్నారు సీఎం చంద్రబాబు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. భోగాపురం తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం కావడంపై ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు సీఎం. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు ఇప్పటికే 96% పూర్తయినట్లు తెలిపింది జీఎంఆర్. జూన్ 26న ఎయిర్పోర్ట్ ను ప్రారంభించేలా పనులు పూర్తి చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ సక్సెస్ అవటంపై రాష్ట్రమంతటా సంబరాలు చేశారు కూటమి నేతలు.